అమ్మెప్పుడు నీకోసమే ఆలోచిస్తుందిరా. నీ మంచి కోసమే ఏదైనా చేస్తుంది. నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. ఉషా, ఈ విషయం ఉషాకి చెప్పొస్తా. కిరణ్ తరపున నేను ఇంకోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పటికైనా మీకు నా మీదున్న అభిప్రాయం మారిందా? అత్తయ్య గారేంటి హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నారు? కిరణ్ సంగీతం వదిలేయాలి, చక్కగా ఆఫీస్ చూసుకోవాలని చెప్పి ఆవిడ ఇప్పుడేంటి కాన్సర్ట్ పెట్టిస్తాను, పాటలు పాడిస్తాను అంటూ కిరణ్ కిన్ని వరాలు కురిపించేస్తున్నారు. అసలు ఏమై ఉంటుంది? గుడ్ న్యూస్ చెప్పరా? గుడ్ న్యూసా? ఏంటది? అమ్మ నా కోసం ఒక మ్యూజిక్ కాన్సర్ట్ ని అరేంజ్ చేసింది. దానికి చీఫ్ గెస్ట్ గా నాకెంతో ఇష్టమైన సంగీత సామ్రాట్ మురళీ మనోహర్ చౌరాసియా గారిని ఇన్వైట్ చేసింది. అలాంటి గొప్ప వ్యక్తి ముందు పాడే అవకాశం అమ్మ నాకు కల్పించింది. నేను నమ్మలేకపోతున్నాను. నిజం ఉషా, అమ్మ నన్ను అర్థం చేసుకుంది. అందుకే నాకు ఈ సర్ప్రైజ్ ఇచ్చింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఐఎమ్ సో హ్యాపీ. సరిగమపదని సామవేదం ప్రకృతి ఒడిలో ప్రణవనాదం శృతిలయ కలసిన స్వర నినాదం జగతికి పంచిన నాద వినోదం. ఏమైంది నాన్న? ఎందుకంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నావు? ఈ స్టేజ్, ఈ మూమెంట్, నా ఆరాధ్య దైవం మురళీ మనోహర్ చౌరాసియా గారి ముందు నేనివ్వబోయే ఈ పెర్ఫార్మెన్స్, ఈరోజు ఇదంతా నా కలమ్మా. ఈరోజు నా కలని నువ్వు నిజం చేసావు. థ్యాంక్స్ అమ్మా. అమ్మకెవరైనా థ్యాంక్స్ చెప్తారా? చెప్పాలమ్మా. పిల్లలకి జన్మనివ్వడం, వాళ్ళని పెంచి పెద్ద చేయడం, ఇవన్నీ ఎవరైనా చేస్తారు.
కానీ పిల్లల ఆశయాన్ని అర్థం చేసుకొని వాటిని గౌరవించి అవి తీర్చడం కోసం కష్టపడే తల్లిదండ్రులు చాలా అరుదుగా ఉంటారు. నీలాగా. నువ్వు నా కలలు తీర్చుకునే ప్రయత్నానికి ఊపిరిపోసావు. నా ఆశయాల వైపు అడుగులు వేయడానికి దారి వేశావు. నా కోసం ఇన్ని త్యాగాలు చేసిన నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా, అంతం లేని సొంతం పంతం నీ కొడుగ్గా పుట్టడం స్వార్థం నేను చేసుకున్న అదృష్టం అమ్మా. అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ తానో స్వర్గం. ఏ తల్లిదండ్రులకైనా పిల్లల సంతోషమే ముఖ్యం. అసాధ్యం తన వాళ్ళ మొహంలో సంతోషం చూడటం కోసం ఎంత కష్టపడినా అది వాళ్ళకి దూది పింజతో సమానం. ప్రేమ అమ్మే కదా. నువ్వు సంతోషంగా ఉండాలి, జీవితంలో అనుకున్నవన్నీ సాధించాలి, చేరాలనుకున్న గమ్యాన్ని చేరాలి. దానికోసం నేనేవైనా చేస్తాను. ఈ కాన్సర్ట్ ద్వారా నెమలి కంటి కిరణ్ టాలెంట్ ఏంటో మొత్తం ప్రపంచానికి తెలియాలి. ఆల్ ది బెస్ట్ కిరణ్. ఏంటమ్మా ఆ తల్లి కొడుకుల్ని కన్నార్పకుండా అలాగే చూస్తున్నావు? వాళ్ళిద్దరు అనుబంధం చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది మావయ్య. తల్లిని అమితంగా ప్రేమించే కొడుకు, కొడుకు కోసం ఏమైనా చేసే తల్లి. ఇప్పటికైనా నీకు అర్థమైందా మీ అత్తగారి గురించి? తన సంతోషం ఎప్పుడు తన కొడుకులోనే వెతుక్కుంటుంది. తన కొడుకు బాధపడితే తను కన్నీరు పెట్టుకుంటుంది. కిరణ్మయ్య బయటికి కొంచెం కటువుగా కనిపిస్తుంది, కానీ ఆ తల్లి కొడుకు దగ్గరకు వచ్చేసరికి వెన్నలా కరిగిపోతుంది. నిజమే మావయ్య. అత్తయ్య గారు గనక పూనుకోకపోతే ఆయనలోని ప్రతిభ ఆయనలోనే ఉండిపోయేది. ఈ రోజు అత్తయ్య గారు ఏర్పాటు చేసిన ఈ కాన్సర్ట్ వల్ల ఆయన ప్రతిభ మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది. కిరణ్ సాధించబోయే ఈ సక్సెస్ లో నీకు కూడా పాత్ర ఉందమ్మా. అనుకోని పరిస్థితుల వల్ల కిరణ్ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు తల్లిదండ్రులుగా మా జీవితం అంధకారం అయిపోయింది. మళ్ళీ మా కిరణ్ని మామూలు మనిషిగా చూస్తామన్న నమ్మకం కోల్పోయి జీవోత్సవంలా అయిపోయామమ్మా. కానీ అలాంటి పరిస్థితుల నుంచి కిరణ్ని బయటికి తీసుకొచ్చి తిరిగి మామూలు మనిషిని చేశావు. ఒక రకంగా నువ్వు వాడికి పునర్జన్మనిచ్చావమ్మా. ఈరోజు జరిగే కాన్సర్ట్లో కిరణ్మయ్య పాత్ర ఎంతుందో నీ పాత్ర కూడా అంతే ఉందమ్మా. మావయ్య, నేను చేసిన దాంట్లో గొప్పేం లేదు. నా భర్తని మామూలు మనిషిని చేసుకోవడం నా బాధ్యత. ఈ రోజు నా భర్త తను ఎంతగానో అభిమానించి మురళీ మనోహర్ చౌరాసియా గారి ముందు పాడబోతున్నారంటే అది నాకు గర్వకారణమే కదా. ఇంత గొప్ప ఆలోచనలు భావాలు ఉన్న అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసినందుకు నా ఫ్రెండ్ ప్రసాద్కి థ్యాంక్స్ చెప్పాలమ్మా. అన్నయ్య, ఈరోజు కిరణ్ అనే కాన్సర్ట్ కోసం నేను ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నానో తెలుసా? నీ ఓవర్ యాక్షన్ ఆపవే. అదేదో నువ్వే కాన్సర్ట్ ఇస్తున్నట్టు అంత బిల్డప్ ఇస్తున్నావేంటి? హలో, నా అన్నయ్య కాన్సర్ట్ ఇచ్చినా నేను కాన్సర్ట్ ఇచ్చినట్టే ఫీల్ అవుతాను. చెల్లెలిగా అది నా హక్కు. సంతోషించానులే. అవునన్నయ్య, వదినెక్కడా? అరే తెలిసిందే కదా, మన ఇంట్లో జరిగే సంబరం కంటే తన ఫ్రెండ్స్ తో జరిగే కిటీ పార్టీలకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తుంది.
ఆ పార్టీ అయ్యాక ఇక్కడికి వస్తుందంట. అదేంటన్నయ్య, ఈ రోజు కూడా అలా చేస్తే ఎలా? అలా చేస్తుంది కాబట్టే మీ వదినైంది. అయినా వచ్చిన వాళ్ళ గురించి ఆలోచించాలి కానీ రాని వాళ్ళ గురించి నీకెందుకు? అది కూడా కరెక్టేలే. ఇంకేంటి సంగతులు? బాబుగారు ఇప్పుడు హ్యాపీయేనా? హ్యాపీ కన్నా ఎక్కువ నర్వస్గా ఉన్నాను. నర్వసా? ఎందుకు? ఈరోజు గెస్ట్గా రాబోతున్న మురళీ మనోహర్ చౌరాసియా గారిని నేను సంగీత సాధన మొదలుపెట్టినప్పటి నుంచి అభిమానించేవాణ్ణి. ఆయన సాక్షాత్తు సరస్వతి పుత్రులు. ఆయన ముందు ఎప్పటికైనా నేను పాడగలిగే అవకాశం వస్తుందా అని కలలుగానేవాణ్ణి. అలాంటిది ఈరోజు ఆయన ముందు పాడబోతున్నాను. యాక్చువల్లీ అమ్మ ఫస్ట్ ఈ విషయం చెప్పినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు ఆ క్షణం దగ్గర పడుతుంటే టెన్షన్ ఎక్కువ అవుతుంది. నేను సరిగ్గా పాడగలనా, ఆయన్ని మెప్పించగలనా అనే అనుమానాలు నా మైండ్లోనే తిరుగుతూనే ఉన్నాయి. ఏవండి, మీరన్నట్టు ఆ గురువు గారు గొప్ప విద్వాంసులే కావచ్చు, కానీ మీరు కూడా ఏం తక్కువ కాదు. మీరు ఆంజనేయ స్వామి లాంటి వారు. మీ శక్తి ఏంటో మీకు తప్ప ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసిన క్షణం ఇప్పుడు మీ ముందుంది. ఇన్నేళ్ల మీ సాధన కష్టానికి ఇది పరీక్ష లాంటిది. ఇలాంటి సమయంలో మీరు టెన్షన్ పడకూడదు. యుద్ధం ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూసే సైనికుల్లా ఉండాలి. మీ మీద మీ అమ్మ, నాన్న, అన్న, చెల్లెలు, మీ గురువు విద్యాధరి గారు అందరి ఆశలు ఉన్నాయి. అందరికంటే ఎక్కువగా నా ఆశలున్నాయి. ఇంతమంది ఆశల్ని భుజాల మీద మోస్తూ మీరివ్వబోయే ప్రదర్శన చరిత్రలో నిలిచిపోవాలి. ఆ నమ్మకం మీ మీద నాకుంది. సో ఆల్ ద బెస్ట్. ఏంటి, కొంచెం ఓవర్గా క్లాస్ తీసుకున్నానా? ప్రతి భర్త విజయం వెనుక భార్య ఉంటుందని ఇన్ని రోజులు వింటుంటే ఏదో అనుకునేవాడిని. అది నిజమని ఈరోజు నాకు అర్థమవుతుంది. నువ్వు నా భార్యగా దొరకడం ఆ దేవుడిచ్చిన వరం. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. సరేలేండి, ఇలా నేను మిమ్మల్ని, మీరు నన్ను పొగుడుతూ కూర్చుంటే అయినట్టే. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోయే టైం అవుతుంది. రెడీగా ఉండండి. అటెన్షన్ ఎవ్రీవన్, ఈ రోజు ఈ స్వర రాగమాలిక ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ అయిన మురళీ మనోహర్ చౌరాసియా గారు విచ్చేశారు. అందరూ స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండండి. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. నా చిన్న కొడుకు కిరణ్ ఈ రోజు మీ ఆశీస్సులతో మీ ముందు ప్రదర్శన ఇవ్వబోతున్నాడు. సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు. ఈ తరం కుర్రాడివైనా నీలో సంస్కారం ఉట్టిపడుతోంది. సంగీతాన్ని ప్రాణంగా భావించే నీలాంటి వాడిని ఈ రోజుల్లో కూడా చూస్తున్నందుకు
నా మనసు ఉప్పొంగుతుంది. నీ పాట వినకముందే నీ మీద సదాభిప్రాయం ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇలా నేరుగా చూడటంతో నా జన్మ ధన్యం అయినట్టు అనిపిస్తుంది గురువుగారు. మీ ముందు ప్రదర్శనిచ్చే భాగ్యం దొరకడం ఏదో జన్మలో నేను చేసుకున్న అదృష్టం. మీ సంగీతం నాకు ఓంకారంతో సమానం. నీకింత సంస్కారాన్ని, సంగీతాన్ని నేర్పించిన మీ గురువుగారెవరు? విద్యాధరి గారు. ఓహో, నువ్వు విద్యాధరి శిష్యుడివా? తను నా ప్రియ శిష్యురాల్లో ఒకరు. ఇంతకీ తనెక్కడా? తన ఆరోగ్యం బాలేక ఈరోజు రాలేకపోయారు. తను మీ దర్శనం చేసుకోలేకపోయినందుకు క్షమించమని అడిగారు. అమ్మా కిరణ్మయి, మీ కొడుకుని పొగుడుతున్నాననుకోకండి. మీ అబ్బాయి తన సంగీతం ద్వారా మీకు చాలా గొప్ప పేరు తీసుకొస్తాడు. థ్యాంక్ యూ గురుగారు. గురువు గారికి పాద పూజ కార్యక్రమం మొదలు పెడదామా? ఈ స్వరరాగ కార్యక్రమంలో మా తమ్ముడు కిరణ్ ప్రదర్శనని తమ పవిత్రమైన పాదాలతో పావనం చేసిన స్వరబ్రహ్మ సంగీత సామ్రాట్ శ్రీ మురళీ మనోహర్ చౌరాసియా గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మొదలయ్యే ముందు గురువు గారిని సభని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభలో ఉన్న అందరికీ ఆ సరస్వతీదేవి ఆశీర్వాదం. ఈరోజు మీ తరాన్ని, యువతరాన్ని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చింది సంగీతం. సంగీతం అనేది ఒక వరం. చిరంజీవి కిరణ్ సంగీత ప్రస్థానం ఈ రోజు నుండే మొదలయ్యింది. అతి త్వరలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఇక స్వర రాగమాలిక కార్యక్రమాన్ని మొదలు పెడదామా? చిన్నప్పటి నుంచి సంగీతమే ప్రాణంగా పెరిగిన నేను ఈరోజు నేను గురుతుల్యులుగా భావించే మురళీ మనోహర్ చౌరాసియా గారి ముందు పాట పాడే అదృష్టం దక్కించుకున్నందుకు ఆయనకు, మా గురువు విద్యాధరి గారికి, మా అమ్మా నాన్నలకి, ఆ సంగీత సరస్వతీదేవికి నమస్కరిస్తూ ప్రారంభిస్తున్నాను. బ్రహ్మవైవర్త విభవమా వేద ఋగ్వేద భాగ్యమా బ్రహ్మవైవర్త విభవమా వేద ఋగ్వేద భాగ్యమా
పద్మపురాణ పుణ్యమా దేవి భాగవత భాష్యమా వసంత పంచమి పంచామృతమానంత శోభిత పంచాక్షరమా సరస్వతీ మహాద్యతి సరస్వతీ నమస్కృతి గమ గరి గరి సరి ని సని దని దమద గమదని స గమదని స గమదని స బ్రహ్మవైవర్త విభవమా వేద ఋగ్వేద భాగ్యమా. నువ్వు పాడిందే రాగం, నువ్వు నేర్చుకున్నదే సంగీతం అనుకుంటున్నావా? పొరపాటు జరిగిందా? మహాపాపం 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 మహాపాపం. చేతిలో డబ్బుంది కదా అని లక్షలు ఖర్చు చేసి ఇలాంటి ప్రోగ్రాం పెట్టించటం గొప్పేమీ కాదు. ఇలాంటి ప్రోగ్రాంలో పాడే అర్హత నీకు ఉందా లేదా అని తెలుసుకుని పెట్టించాలి. అసలు నీకు సంగీతమే రాదు, సంగీతమే రాదు, సంగీతమే రాదు, సంగీతమే రాదు, సంగీతమే రాదు, సంగీతమే రాదు.